అని అగ్ని లేకపోతే ఈరోజు మనిషి జీవితం ఎలా ఉండేదో అసలు మనం ఊహించగలమా? ఇండస్ట్రీలు ఉండేవి కావు, అసలు మన ఇళ్లలో లైటింగ్ ఉండేది కాదు, ముఖ్యమైన విషయం అసలు వంట ఉండేది కాదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమంటావు? అవును, కానీ మొదట మనిషి అగ్నిని చూసినప్పుడు చాలా భయపడ్డాడు. ఆకాశంలో మెరుపులు, అగ్నిపర్వతాల లావా, అడవుల్లో చెలరేగిన మంటలు ఇవన్నీ మనిషికి చాలా భయంకరమైన శక్తిలా కనిపించాయి. కానీ అదే అగ్ని తర్వాత మానవజాతి భవిష్యత్తును మార్చేసింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కూడా అదే. మనిషి అసలు అగ్నిని ఎలా కనుగొన్నాడు, అది ప్రపంచాన్ని ఎలా మార్చింది అనే విషయం మనం తెలుసుకుందాం. భూమిపై 4 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ మనిషి ఇంకా పూర్తిగా మనిషిగా మారలేదు. అతను అడవుల్లో తిరిగే మరో సాధారణ యానిమల్ లాగానే ఉండేవాడు. చలి, చీకటి, అడవి మృగాలు, ప్రతిరోజు అతని జీవితం ఒక యుద్ధమే. ఆ సమయంలో మనిషికి ఇళ్ళు లేవు, బట్టలు లేవు, వ్యవసాయం తెలియదు. అతను ప్రకృతి మీద పూర్తిగా ఆధారపడి బతికేవాడు. మొదటి మనిషి అగ్నిని ప్రకృతిలో చూశాడు. మెరుపులు పడినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు, అడవుల్లో మంటలు చెలరేగినప్పుడు అవి చూసిన ఆదిమ మనుషులు చాలా భయపడేవారు. కానీ ఒక సమయంలో వారు అగ్నిని నియంత్రించడం నేర్చుకున్నారు. రాళ్లను ఒకదానికొకటి కొట్టడం ద్వారా వచ్చిన చిన్న చిన్న నిప్పురవ్వలు, చెక్కలను రుద్దటం వల్ల వచ్చిన వేడి, ఇవే మొదటి అగ్ని సృష్టి పద్ధతులు. ఇదే మానవ చరిత్రలో అతిపెద్ద మలుపు. అగ్ని మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మృగాలను దూరం పెట్టడం, చలి నుంచి రక్షించింది, చీకటిలో వెలుగునిచ్చింది. అయితే అతి ముఖ్యమైన మార్పు మాత్రం ఆహారమే. మనిషి మాంసాన్ని కాల్చి తినడం ప్రారంభించాడు. వండిన ఆహారం శరీరానికి ఎక్కువ శక్తినిచ్చింది. అది మెదడు అభివృద్ధికి సహాయపడింది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అగ్ని లేకపోతే ఆధునిక మనిషి మెదడు ఇంతగా అభివృద్ధి చెందేది కాదు. అగ్ని మరో గొప్ప మార్పుని తీసుకువచ్చింది. ముందు మనుషులు సూర్యాస్తమయంతోనే నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు వారు రాత్రులు మంటల చుట్టూ చేరడం ప్రారంభించారు. అక్కడే మొదలయ్యాయి మొదటి సంభాషణలు, మొదటి కథలు, మొదటి భాష. తమ పూర్వీకుల కథలను తరతరాలకు చెప్పడం ప్రారంభించారు. ఇదే మానవ సమాజానికి ఆరంభం. మనిషి అక్కడితో ఆగలేదు. మనిషికి ఇంకో కోరిక కూడా కలిగింది. మన ఉనికి శాశ్వతంగా ఉండాలి అని. అందుకే వారు నిప్పు వెలుతురులో గుహల గోడలపై చిత్రాలు గీయడం ప్రారంభించారు. జంతువులను, వేట దృశ్యాలు, వారి జీవితం, ఇవి ప్రపంచంలోని తొలి కళాఖండాలు. అక్కడి నుంచే మనిషి నాగరికత వైపు తొలి అడుగులు వేశాడు. హోమనాయిడ్లు వేసిన ఈ కళాఖండాలే మన శాస్త్రవేత్తలకు మొదటి మనిషి వేసిన తొలి అడుగులను తెలియజేశాయి. క్రమంగా మనిషి మెదడు అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. అతను రాళ్లను చెక్కి మొదట పనిముట్లు తయారు చేసేవాడు. గొడ్డళ్ళు, ఈటలు ఇవి వేటకు ఉపయోగపడ్డాయి. ఇక్కడి నుంచే ప్రారంభమైంది రాతి యుగం. మనిషి మొదటిసారి ప్రకృతిని తన అవసరాలకు మార్చడం ప్రారంభించాడు. ఒక చిన్న నిప్పురవ్వ మానవ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. అడవుల్లో భయపడుతూ జీవించిన మనిషి ఈరోజు ప్రపంచాన్ని పాలించే స్థాయికి చేరుకున్నాడు. అగ్ని కేవలం ఒక శక్తి కాదు, అది నాగరికతకు ఆరంభం. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ టైం అగ్నిని ఎలా కనిపెట్టారో తెలుసుకున్నాం కదా. అగ్ని మనిషిని బతికించింది, కానీ చక్రం ప్రపంచాన్ని కదిలించింది. మొదటి చక్రం ఎలా పుట్టిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి చరిత్ర మరియు మిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.